హలో హాయ్ గాయ్స్, ఈరోజు నేను అక్కడ బుద్ధుడి దగ్గరికి బోటింగ్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా వీడియో స్టార్ట్ అవుతుంది. మనం బుద్ధుడి దగ్గరికి వెళ్ళిపోదాం, బోటింగ్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాలని చిన్నప్పుడు అలా మూవీస్లో చూసి అనిపించేది. అక్కడే వెళ్ళాలి బుద్ధుడి దగ్గరికి, చూడాలి దగ్గర నుంచి అనేసి. చాలా టైమ్స్ వచ్చాను ట్యాంక్ బండ్కి, కానీ అక్కడ చేసే సాహసం ఎప్పుడు చేయలేదు బుద్ధుడి దగ్గరలో బోటింగ్లో. ఎందుకంటే తెలిసిందిగా అందరికీ నార్మల్గా. ఇంకో అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి నడుచుకుంటా ఇలా వెళ్ళిపోతున్నాను, మొత్తం కవర్ చేస్తూ వెళ్తున్నాను. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అంతవరకు వెళ్ళాలంటే గట్టి సాహసం చేయాలి. వాటర్ చాలా స్మెల్ వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత డ్రైనేజ్, అంత చెత్త చెదరం అంతా ఉందో. చూడ్డానికి ఇలా లైట్స్ ఫుల్గా చాలా కలర్ఫుల్ కనబడుతుంది, కానీ వాటర్ మాత్రం నిజంగా ఇక్కడ నుంచే స్మెల్ వస్తుంది. అయినా స్టార్ట్ అయ్యాను, ఎందుకంటే వీడియో కంటెంటే ఈరోజు బోటింగ్ చేయడం. సో ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం. ఎంత లైట్ఫుల్గా ఉందో, చూడడానికి పెద్ద ప్యాలెస్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది లైట్ఫుల్గా కలర్ఫుల్గా. నేనైతే దగ్గర నుంచి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా దగ్గర నుంచి చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాను వ్యూని. చాలామంది వచ్చి ఫొటోస్ వీడియోస్ అలా చాలా తీసేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా అన్నీ క్యాప్చర్ చేస్తూ చూస్తూ. ఇంకా నైట్ టైం కదా, చలి కూడా బాగానే ఉంది. ఇంకా ఏదైనా తిందామనేసి చూస్తున్నాను. మా అక్క కంకులు కనిపించాయి, కానీ ఎందుకు అనిపించింది ముందే బోటింగ్ చేయాలి కదా, ఏం తినకూడదు అనిపించి మళ్ళీ స్కిప్ చేసేసాను. ఇంకేం తినలేదు. అక్కడైతే ఐస్ క్రీమ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇంకా చాలా కనిపిస్తున్నాయి వెరైటీస్, కానీ ఏం తినలేదు నేనైతే. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు క్రౌడ్గానే ఉంది. అక్కడైతే ఇంకా చాలామంది ఉన్నారేమో అనుకుంటున్నాను. సో అలా వెళ్ళిపోతున్నాను. ఇదే ఎంట్రన్స్ అన్నమాట లుంబినికి టికెట్ తీసుకోవడానికి. సో టికెట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి టికెట్ మనం తీసుకోవాలి. ఈచ్ 1 పర్సన్కి 20 రూపీస్ అన్నమాట. మనం పార్క్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవాలి. సో నేను అక్కడ మా సందుల్లో దూరి మరీ టికెట్ని సాధించాను. సో అలా తీసుకుంటున్నాను ఇప్పుడు. అక్కడైతే ఎవరో బల తింటూ టికెట్ తీసుకుంటున్నారు. సో ఎంట్రన్స్ అయిపోయాక ఇక్కడైతే చూసేసరికి పెద్ద ఎగ్జిబిషన్ లాగానే ఉంది. ఆ అక్క చూడండి బర్రె మీద ఎక్కేసింది. అది చూస్తే నాకు ఒక సీన్ గుర్తొచ్చింది. బిగ్ బాస్లో శోభ అండ్ ప్రియాంక వాళ్ళకి ఒక టాస్క్ ఉంటుంది కదా, పెద్దగా అరుస్తూ ఉంటారు, అది చాలా వైరల్ అయిపోయింది. సో అది గుర్తొచ్చింది నాకు. ఆ అక్క కూడా అలాగే అరుస్తుంది, అందరు తనే చూస్తున్నారు. నేను కూడా ఏదో వింతగా చూసిస్తున్నాను. ఇంకా అక్కడైతే ఎగ్జిబిషన్, డీజే సాంగ్స్ భలే ఉంది. ఇదైతే చెప్పకండి, ఇంకా మామూలుగా లేదు. చిన్నపిల్లలు చూడండి ఇక్కడ భలే ఆడుకుంటున్నారు. ఇంకా పనిలో పని వాళ్ళ పేరెంట్స్ కూడా వాటర్లో దిగి ఆడిపిస్తున్నారు. వాళ్ళు కూడా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అది ఫోటో సెక్షన్ అన్నమాట. సో ఆ వాటర్ నుంచి అలా నడుచుకుంటూ రావాలి. అక్కడ పిల్లలు మాత్రం భలే ఆడుకుంటున్నారు ఇష్టంగా. నేను ట్రై చేద్దామనేసి ఇంకా నేను స్టార్ట్ అయ్యి అక్కడ ఆడుకుంటున్నాను. భలే క్రేజీగా ఉంది. పైనుంచి వాటర్, మళ్ళీ సాంగ్స్, తెగ ఎంజాయ్ చేసేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటిదంటే వాటర్లో ఆడుకోవడం పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, ఇది మాత్రం బెస్ట్ అనమాట. చాలా బాగుంది. నేను కూడా భలే ఎంజాయ్ చేశాను చిన్నపిల్లగా వాళ్ళతో పాటు. పైనుంచి వాటర్ పడుతూ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే పిల్లలు చూడండి వాటర్తో తెగ ఆడేసుకుంటున్నారు. చిన్నపిల్లలు కూడా చాలా ఆడుకుంటున్నారు. భలే అనిపించింది ఇక్కడ చూడడము. వ్యూ మాత్రం భలే ఉంది, చల్లగా, మళ్ళీ వాటర్తో ఆడుకోవడం చాలా బాగా అనిపించింది. క్రేజీగా ఉంది ఇక్కడ. అలా వాటర్ పడుతున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళడం భలే ఉంది. ఇక్కడ చూసేయండి, బుడ్డోడు తెగ పైకి కిందికి వచ్చేస్తున్నాడు. అలా ఆడుకోవడం చూడడం కూడా నేను ఫస్ట్ టైము. భలే అరుస్తున్నాడు ఆయన అయితే. ఇంకా అందరు కింద చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, తెగ ఎగురుతున్నారు పిల్లలందరూ, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అప్పటికే టికెట్ తీసుకోలేదు మేము, ఇంకా వచ్చేస్తున్నాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో మాకు తెలియదు, ఫస్ట్ టైం కదా. నిజం చెప్తున్నా, బుకింగ్ కౌంటర్ అంట, కానీ ఇక్కడ స్మెల్ మాత్రం స్టార్ట్ అయింది. వాటర్ చూడండి, వాటర్ కూడా బయటకు వచ్చేసాయి, స్మెల్ ఘోరంగా వచ్చేస్తుంది. ఇంకా అక్కడే ఆ సెక్షన్లోనే ఫుడ్ కౌంటర్ ఉంది.
సో ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. సో చూసేయండి, అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా బయట దొరికేటివి. కానీ ఎందుకో ఆ వాటర్ స్మెల్కి అక్కడ తిందామంటే ఇంకా నిజంగానే సాహసాలు ఇవన్నీ. సో బుకింగ్ కౌంటర్కి వచ్చేసి టికెట్ తీసుకుంటున్నాము. సో ఈచ్ అడల్ట్కి 50 రూపీస్ అన్నమాట, చైల్డ్కి అయితే 30 రూపీస్. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎక్కొచ్చు అన్నమాట. సో నేను అలా చూస్తూ కవర్ చేస్తున్నాను. ఇంకా అక్కడికి వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా మేము ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయ్యామని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో చూడాలి బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. నాతో పాటు మీరు వచ్చేయండి. చాలా బాగా డెవలప్ చేశారు, కానీ తెలిసిందే కదా ఇక్కడ ఎలా ఉంటుందో. సో వచ్చాక నాకు తెలిసింది. సో ఇంకా టికెట్ తీసుకొని అలా స్టార్ట్ అవుతున్నాను నేను. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి మా ఫ్రెండ్ కవర్ చేసేస్తున్నారు చాలా బాగా కెమెరాని. నేను మాత్రం వెళ్తున్నాను తొందరగా. సో అలా వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అందరూ జనాలు వచ్చేసారు. నేను ఇంకా కూర్చున్నాను. నా ఫేస్ పైన లైట్స్ భలే ఉంది. ఒక పక్క ఫస్ట్ టైం బోట్ ఎక్కడం అన్నమాట, ఇంకొక పక్కన స్మెల్, రెండు నా ఫేస్ పైన భలే కలకలలాడుతున్నాయి. లైట్స్ వల్ల స్మైల్తో కవర్ చేసేస్తున్నాను. ఇది నా కవరింగ్ స్మైల్ అన్నమాట. వీడియో అలా క్యాప్చర్ చేస్తున్నాను. ఇంకా భలే కూర్చొని ఉన్నాను అక్కడ. లైట్స్ అన్న ఫేస్ మీద పడుతున్నాయి, కానీ లైట్స్ వల్ల వాటర్కి భలే అందం వచ్చింది. బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వ్యూ మాత్రం. ఇంకా చూసేయండి, జనాలు మాత్రం చాలామంది వచ్చేసారు. ఇంకా అలా స్టార్ట్ అయ్యాం. ఇంకా దగ్గరకు వచ్చేసా. ఇంకొక బోట్ కూడా ఉంది, అక్కడ కూడా జనాలు ఉన్నారు. అక్కడికి వెళ్ళడానికి మాత్రం చాలా ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నాను. సో వచ్చేసామన్నమాట అప్పటికే. ఇంకా అంత లైట్ఫుల్గా ఉంది, అంత బ్లూ కలర్ లైట్లో ఉంది. సో ఫైనల్లీ వచ్చేసామన్నమాట. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. సో వచ్చేసరికి చాలా క్రౌడ్గా ఉంది. చాలామంది లోపలికి వెళ్ళి మరి నా అలాగే చూసేవాళ్ళే చాలామంది ఉన్నారు జనాలు ఇక్కడ. సో ఫస్ట్ టైం దగ్గర నుంచి బుద్ధుని చూడడం, అదే అనుకొని వచ్చాను దగ్గర నుంచి చూడాలని. వాటర్ నుంచి ఆ సచివాలయం చూడండి, లైట్స్తో కలకలాడుతుంది. చాలా అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నాకైతే భలే అనిపించింది. క్రేజీగా ఉంది ఇక్కడ నుంచి చూడడం. ఇక్కడైతే వాటర్ స్మెల్ రావట్లేదు, బాగుంది, నిజంగానే బాగుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తూ అలా నడుచుకుంటూ రావడము. ఇంకా అక్కడైతే ఫొటోస్ వీడియోస్ తీస్తూ అక్కడ లైట్స్ పడుతున్నాయి అన్నమాట ఫేస్ పైన. సో ఫోటోలు చాలా బాగా వచ్చేసాయి. సో అందరూ అదే చేస్తున్నారు. నేను మాత్రం బుద్ధుడి దగ్గరికి వెళ్ళేసి స్టాచ్యూ దగ్గర అలా వీడియో చూస్తూ ఉన్నాను, నిల్చొని అందరినీ చూస్తూ. ఇంకా అలా మనం కూడా ఒక చుట్టేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు బుద్ధుడి శిల్పాలు అన్నమాట. కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి, వెరైటీ టైప్. సో నేను కూడా అవి క్యాప్చర్ చేస్తూ అలా వచ్చేస్తున్నాను. ఇక్కడ మాత్రం బుద్ధుడి స్టాచ్యూ గురించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా క్యాప్చర్ చేశాను నేను. సో అలా వెళ్తున్నాను క్యాప్చర్ చేస్తూ బ్యాక్ సైడ్ నుంచి. ఇది ఇక్కడ నన్ను చూడండి, బుడ్డి బ్యాగ్ వేసుకొని భుజంకి తగిలించుకొని తెగ నడిచేస్తున్నాను స్టైల్గా. నాకు మాత్రం భలే అనిపించింది వ్యూ మాత్రం. చాలా క్రేజీగా ఉంది. నైట్ టైం కదా, కొంచెం చలి పెడుతుంది. ఇంకా అలా వెళ్ళి నడుస్తూ ఉన్నాము. అక్కడ లైట్స్ ఉన్నాయి కదా, అక్కడ గ్రీనరీ టైప్లో, అక్కడేమో ఒక ట్యూన్ వినిపిస్తుంది సాంగ్ టైపు. అది మీరు అక్కడ వెళ్ళి వింటేనే బాగుంటుంది. అంటే ఒక సాంగ్ వస్తుంది బుద్ధుడి స్టాచ్యూ గురించి. అది నేను వింటూ వస్తున్నాను. చిన్నప్పుడు నేను ఇలాంటి సాంగ్స్ విన్నాను. అదే ఉంది, నేను పాడితే బాగోదు, మీరు అక్కడ వెళ్ళేసి వినండి. నాకైతే క్రేజీ అనిపించింది. సో అలా వెళ్తూ ఉన్నాను అన్నమాట. ఒక చుట్టాలి కదా, నేనైతే ఇంకా చూస్తూనే ఉన్నాను. ఇంకా అలా చాలా వరకు కవర్ చేస్తూ వస్తున్నాను. ఫైనల్లీ లుక్ ఇదన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా నా ఫోటోలు తీసుకోవాలి కదా, ఇక్కడైతే ఫోటో సెక్షన్ కాబట్టి ఎవరైనా ఫోటోలు తీస్తారా అని చూస్తున్నాను. నాకు మాత్రం మంచి మంచి ఫొటోస్ కావాలనేసి ఇక్కడ చూస్తున్నాను. చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మాత్రం కొన్ని ఫొటోస్ని తీసుకున్నాను, మీరు తమిళలో చూడొచ్చు. ఫైనల్లీ ఇంకా రిటర్న్ టు బ్యాక్ గో హాస్టల్. సో వెళ్ళిపోతున్నాను. ఆర్టీసీ బస్సులో ఉన్నాను. నా చేతిలో టికెట్ 00 అమౌంట్ ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రీగా బస్ జర్నీ చేయడం ఆర్టీసీ బస్సులో. అందరూ ఎక్కువ శాతం లేడీసే ఉన్నారు.
సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.